నమస్తే టిఆర్ నిజం. నేను మీ రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. వివిధ పేపర్లోని ముఖ్యాంశాలను ఒకసారి విశ్లేషణ చేసుకుందాం. అందులో భాగంగా అన్ని పేపర్లలో ప్రధాన వార్తకి ఇచ్చిండ్రు. అది అహ్మదాబాద్ నుంచి బయలుదేరుతున్నటువంటి ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఆడ మహా విషాదం అలుముకున్నది. అందులో భాగంగా 265 మంది దుర్మరణం పాలైనరు. ప్రయాణంలో అందులో నుంచి విమానం బయలుదేరుతున్న సందర్భంలో కూలే సందర్భంలో అక్కడి నుంచి ఎగ్జిట్ డోర్ నుంచి ఒక వ్యక్తి అజేయుడిగా బయటకు వచ్చిండు. కానీ ఈ చనిపోయిన కుటుంబాలకు టిఆర్ నిజం నుంచి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. వాళ్ళ కుటుంబానికి ఈ తీరని లోటుగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఎన్నో ఆశలతోటి వాళ్ళు ఇక్కడి నుంచి వేరే కాడికి ప్రయాణం అవుతా ఉన్నారు. పాపం వాళ్ళు అంతలోనే అగమ్య గోచరానికి వెళ్ళిపోయి వాళ్ళ యొక్క ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. అందులో 180 మంది భారతీయులు ఉన్నారు. అందులో ఆ విమానంలో 180 మంది భారతీయులు ఉన్నారు. 53 మంది బ్రిటన్ వాసులు, 7 పోర్చుగల్, 1 కెనడా. టేకైన కొద్ది క్షణాల్లోనే కాలేజ్ క్యాంటీన్ హాస్టల్పై పడ్డ విమానం, వాటితో పాటు సమీప భవనాలు ధ్వంసం. హాస్టల్లో ఉన్నవారు 24 మంది కూడా చనిపోయిండ్రు. ఎంత పెద్ద ప్రమాదం అంటే ఇది అసలు మనం ఊహించుకుంటేనే చాలా బాధాకరంగా ఉన్నది. ఆ విమానం మనం విజువల్స్ ఒకసారి చూడొచ్చు. అది ఎంత చిన్నగా పోయి ఒకటేసారి డమల్లో పేలిపోయింది. పాపం వాళ్ళ యొక్క ఆశలు అడియాశలు అయిపోయినాయి. పాపం అందులో ఒక కుటుంబం, అదొక విజువల్స్ మనం చూసుకుంటే ఇది వాళ్ళ యొక్క కన్నీటి రోదనలు, వాళ్ళ బంధువుల యొక్క కన్నీటి రోదనలు మన కంటికి కనపడతా ఉన్నాయి. అంటే ఎన్నో ఆశలతోటి, ఎన్నో ఆశయాలతోటి వాళ్ళు ఇక్కడి నుంచి బయటికి పోతా ఉన్నారు. అందులో పాపం వాళ్ళ కాసేపట్లోనే వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. అందులో ఒక కుటుంబ విమానం రాజస్థాన్ చెందినటువంటి డాక్టర్ వాళ్ళ కుటుంబము చిన్న సెల్ఫీ కూడా తీసుకున్నది. పాపం అంతలోనే వాళ్ళు గాల్లో కలిసిపోయిండ్రు, వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయిండ్రు. అది మన కంటికి కనపడతా ఉన్నది. ఎంత ఘోరం అంటే అందులో మాజీ సీఎం కూడా, గుజరాత్ మాజీ సీఎం కూడా అందులోనే ప్రాణాలను కోల్పోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది అతిపెద్దమైన ప్రమాదంగా మనం భావించవచ్చు. అది ఏం జరిగిందో ఒకసారి మనం దాన్ని చదువుకున్నాం. హాస్టల్లో ఉన్నవారు 24 మంది మృతి, వారిలో ఒక వైద్యులు, 4 మెడికోలు, 60 మంది గాయాలైన, 5 పరిస్థితి విషమంగా ఉంది. శిథిలాల కింద ఇంకా పలువురు ఉండే అవకాశం ఉందని చెప్పేసి అంటారు. రాష్ట్రపతి, ప్రధాని ఎదురు ప్రముఖుల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వెలువెత్తుతున్న సంతాపాలు. ఘటన స్థలానికి మంత్రులు అమిత్ షా, రామ్మోహన్ నాయుడు నేడు ప్రధాని సందర్శించే అవకాశం ఉందని చెప్పేసి అంటారు. పాపం వాళ్ళ రోదనలు, వాళ్ళ బాధలు ఇదైతే పెద్ద ప్రమాదంగా మనం చూడొచ్చు. దానికి సంబంధించినది ఒక్కొక్కటి హాస్టల్ మీద పడితే హాస్టల్ యొక్క 5 భాగాలు అది మంటల్లో చెలరేగపోతున్నటువంటి ఇది విజువల్స్ కూడా కనపడతా ఉన్నాయి. దానికి సంబంధించిన ఇంకొక మరికొద్దిగా పూర్తిగా చూసుకుంటే హాస్టల్ సముదాయంపై ఒకేసారి పేలిపోయింది, ఒళ్ళు గొగ్గురు పొడిచింది. ఈ దారుణంలో విమానంలో ఉన్న వారిలో ఒక్కరి మీద 241 మంది మరణించారు. ఎయిర్ ఇండియా ఈ మేరకు ధృవీకరించింది. మృతులలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా ఉన్నారని చెప్పేసి 230 మంది ప్రయాణికులలో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్ వాసులు, 7 పోర్చుగీస్ వాసులు, 1 కెనడా పౌరుడు, వీరితో పాటు 2 పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. బ్రిటన్ లో స్థిరపడ్డ రమేష్ విశ్వాస్ కుమార్ బర్వాడ 38 అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆసుపత్రిలో కోలుకుంటాడు. విమానం తొలుత మెడికల్ కాలేజ్ క్యాంటీన్ పై పేలిపోయింది. ముక్కలై మంటల్లో కాలిపోతూ పక్కనున్న బాయ్స్ హాస్టల్ భవనంపై దూసుకెళ్లింది. దీంతో 2 భవనాల్లో తీవ్రంగా గాయాలైనాయి. దీంతో పాటు పరిసరాల్లో బహుళంతస్తులు భవనాలు కూడా మంటలు కలిసి కాలిపోతున్నాయి. ప్రమాద సమయంలో క్యాంటీన్లో చాలా మంది విద్యార్థులు, డాక్టర్లు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వారితో పాటు హాస్టల్లో కూడా పలువురు ప్రమాదము గాయపడ్డారు. వారిలో కనీసం 24 మంది మరణించినట్టు చెప్తున్నారు. ఒక వైద్యులు, 4 MBBS విద్యార్థులు అక్కడ చనిపోయారు. వాళ్ళు కూడా మధ్యాహ్న భోజనం అని చెప్పేసి వాళ్ళకు ఆకలితోటి వాళ్ళ క్యాంటీన్ కాడికి వచ్చి వాళ్ళ పల్లెలలో మొత్తం మట్టి పడిపోయింది. అంటే వాళ్ళు తినే అన్నంలో కూడా మట్టి పడిపోయి ఎంత విచారకరమైన విషయం అంటే ఇది చాలా దేశాన్ని దిగ్బంధంగా చేసింది. దానికి సంబంధించింది వాళ్ళ ఫ్యామిలీ, ఒక డాక్టర్ వాళ్ళ సెల్ఫ్ తీసుకున్న వాళ్ళ ఫ్యామిలీ, ఇదే ఫ్యామిలీ వాళ్ళ జెన్యున్ ఫ్యామిలీ ఇది. పాపం వాళ్ళు అక్కడ స్థిరపడ్డారు.
ఉద్యోగరీత్యా వేల కిలోమీటర్ల దూరంలో ఉంటూ ఎలాగైనా తన కుటుంబాన్ని తన వద్దకు చేర్చుకొని హాయిగా జీవిద్దామని భావించిన ఒక భారతీయుని కలగానే మిగిలిపోయింది. అతని కుటుంబం మొత్తం మంటల్లో కాలిపోయింది. విమాన ప్రమాదం ఘటనలో హృదయ విషాదకర విషయం వెలుగులోకి వచ్చింది. ప్రతీక్ జోషి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గత 6 ఏళ్లుగా లండన్ లో ఉంటున్నాడు. అతని భార్య డాక్టర్ రాజస్థాన్ లో ఉదయపూర్ లో వైద్యురాలుగా పనిచేస్తున్నారు. వీళ్లకు 8 ఏళ్ల కూతురు మీరియా, 5 ఏళ్ల కవల కుమారులు నకుల్ ప్రత్యుత్ ఉన్నారు. కుటుంబం మొత్తాన్ని లండన్ కు శాశ్వతంగా తీసుకుపోవాలనుకున్న ప్రతి ప్రయత్నాలు ఇటీవల సఫలమైనవి. దీంతో కేవలం 2 రోజుల క్రితమే భార్య కోమి తన డాక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. కొద్ది రోజుల క్రితం ప్రతీక్ భారత్కు వచ్చి కుటుంబంతో సహా లండన్కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. బ్యాగులన్నీ ప్యాక్ చేసుకున్నాడు. వాళ్ళకి కావలసిన సామాగ్రి అంతా ప్యాక్ చేసుకున్నాడు. సంతోషంగా వాళ్ళ బంధువులకు చెప్పి బాయ్ 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 మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి అని అనంత లోకాలకు ప్రయాణమైపోయిండు. ఈ ఎయిర్పోర్ట్ బయలుదేరి లండన్కు వెళ్లే విమానం ఎక్కగానే తమ సీట్లలో కూర్చొని ఒక అందమైన సెల్ఫీ తీసుకున్నారు. భార్య భర్త పక్క సీట్లలో, కవల సోదరులు మరో సీట్లో కూర్చొని నవ్వుతూ దిగాక ఫోటోను బంధువులకు వెంటనే పంపారు. కానీ ఆ ప్రమాదంలో ఎగిసిన అగ్నిలోకి కుటుంబం మొత్తం కాలిపోయింది. రెప్పపాటుతో రంగుల ప్రపంచం మసిబారిపోయింది. వాళ్ళు ఎన్నో ఆశలు, ఎన్నో కళలు, ఎన్నో అన్ని ఒక్క దెబ్బలోనే మంట కలిసిపోయినాయి. పాపం ఇప్పుడు మనకి ఏమర్థమో చాలా ఇబ్బందికరంగా భావించవచ్చు. నువ్వు కలలు కన్నా నువ్వు ప్రేమించినంత ఒక సెకండ్లో సమాధిగా మారిపోయింది. అందుకే ఇప్పుడే జీవించు, ఇప్పుడే ప్రేమించు, ఇప్పుడే అనేది ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. జీవితం అస్తిత్వం ఇది ముగిసేలోపే వీలైనంత ప్రేమకు పంచుకుని వాస్తవం ఎంత ఆశలు ఉండాలి, ఎంత అడియాశలు వాళ్ళ యొక్క గాల్లో కలిసిపోయినాయో ఇదైతే బాధాకరంగా ఉన్నదని చెప్పేసి అంటారు. దానికి సంబంధించి ఆ భవనము, దానికి సంబంధించిన విజువల్స్ ఇది ఘోరం. ఈ కుటుంబాలకు ఓదార్చడానికి ఎవరికి సరిపోతుంది? ఏ విధంగా ఓదార్స్తారు? కానీ ఎయిర్ ఇండియా వాళ్ళు దానికి సంబంధించి కుటుంబానికి ₹1 కోటి పరిహారాన్ని అందజేసిరని చెప్పేసి అందిస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేసిండ్రు. ఇంకోటి దీనికి సంబంధించిన మంత్రి దానిపైన ఎంక్వైరీ చేస్తాము, ఏ విధంగా ఉన్నా ఎట్లున్నా కూడా ప్రకటన దీని మీద లోపాలు ఏమైనా జరిగినాయని చెప్పేసి మేము పరిశీలన చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాడు. ఈ ముత్యంజయుడిగా రమేష్ అనే విమానంలోకి దూకిన వ్యక్తిని అమిత్ షా గారు పరామర్శిస్తున్నాడు. ఈ విజువల్స్ ఇదే ఒకసారి మనం చూడొచ్చు. ఎంత ఘోరమైన విషయం అంటే ఇది బాధం. అయితే దీని కొన్ని అత్యవసర పరిస్థితుల్లో పైలట్ పలికే మాటలు కొన్ని ఉంటాయట. అవి అసలు చూసుకుందాం. విమాన ప్రమాదాలు జరిగిన ప్రతిసారి ఒక పదం ప్రధానంగా వినిపిస్తుంది. అదే మేడే. ఏదైనా పౌర విమానంలో అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఎయిర్పోర్ట్లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ కేంద్రానికి సాయం కోసం తమ విమానం పైలట్ పంపే అభ్యర్థులని ఈ మేడే పైలట్ మేడే అని 3 సార్లు పలికితే సిగ్నల్ పంపడం అంటే విమానం అత్యంత ప్రమాదంలో ఉందని అర్థం. ఈ పదానికి అర్థం ఏంటో దీన్ని అప్పటి నుంచో వాడుతున్నారు తెలిసి. అర్థం ఏంటిదో అసలు ఎప్పటి నుంచి వాడతారంటే ఇది 105 ఏళ్ల క్రితం మాట. సివిల్ ఏషియన్ రంగంలో మేడే అనే పదాన్ని మొదట 1920లో వాడారు. లండన్లోని క్రోయడన్ విమానాశ్రయంలో రేడియో ఆఫీసర్ గా పనిచేసిన ఫ్రెడరిక్ ఫ్రాన్లీ మ్యాక్లిన్ ఈ పదాన్ని మొదట వినియోగించిన రికార్డులో ఉంది. అది ఫ్రెంచ్ పదమైన మెడ్రన్ కు సమర్థనకు ఇది ఉంటుంది. ఫ్రెంచ్ మైండర్ అంటే సాయం చేయండి, హెల్ప్ మీ అని అర్థం. 23 నుంచి అంతర్జాతీయ రేడియో కమ్యూనికేషన్ వాడే పైలట్లు సముద్రయానం చేసే మెరైన్ సిబ్బంది మేడే పదాన్ని వాడడం మొదలుపెట్టిండ్రు. ఆ విధంగా ఇది వాడుకలోకి వచ్చింది. 1820 నుంచి పదాన్ని స్వీకరించారు. అత్యవసర సమయంలో మేడేతో పాటు SOS పదాన్ని కూడా వాడుతుంటారు. కానీ మేడే పదమే బాగా ప్రాచుర్యంలో ఉంది. ఏదైనా పైలట్ 3 సార్లు అది చెప్తే మాత్రం ప్రమాదంలో ఉన్నది అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఇది బాధాకరమైన విషయంగా ఈ కళ్ళకు కనపడతా ఉన్నది. ఎంత ఘోరమైన విషయం అంటే ఇది మనకు చాలా ఇబ్బందికి కలుసుకుంటేనే ఇబ్బంది అనిపించేటువంటి సందర్భంలో ఉన్నది. ఇంకా ఇంకో వార్త నిన్న కూడా మన తెలంగాణ జిల్లాలలో పిడుగుపడి 6 దుర్మరణం చెందిరు. ఒకే ఘటనలో నలుగురు మృతులలో రైతులు, కూలీలు. 2 రోజులు అలపదలప కురిసిన వర్షాలతో ఆదిలాబాద్ జిల్లాలో గురువారం
విత్తనాలు వేసి పనులలో నిమగ్నమైన రైతులు కూలీలో ఆరుగురు పిడుగుపాటుతో మృతి చెందిండ్రు. ఇంకో దిక్కు 14 మంది రైతులు మొక్కజొన్న వేస్తా ఉన్నారు. వాళ్ళు చిన్న గుడారం ఏర్పాటు చేసుకున్నారు. ఆ వర్షం వస్తుందని చెప్పేసి ఆ గుడారం కింద పోతే వాళ్ళ యొక్క తండ్రి బిడ్డ ఇద్దరు ఆ పిడుగుపాటికి చనిపోయిండ్రు. పాపం వాళ్ళ కుటుంబాలకు కూడా టిఆర్ నిజం నుంచి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. ఏదేమైనప్పుడు చావు బతుకులు అనేటి ఎట్లా జరిగిపోతానో తెలుస్తలేదు. ఉన్నప్పుడే మనుషులను ప్రేమించుకుందాం, అభిమానించుకుందాం, ప్రేమాప్యాతలను పంచుకుందాం. కాకపోతే ఈ డబ్బుల దాంట్లో పప్పు ఉండకుండా ప్రేమ ఆప్యాతలు పంచుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి తెలియజేస్తుంది. ఎందుకంటే క్షణంలోని ప్రాణం పోతా ఉన్నది. మనకు ఈ రోజు మంచుకున్న వ్యక్తి 10 నిమిషాల్లో కళ్ళకు కనపడకుండా పోతా ఉన్నాడు. ఉన్న వ్యక్తిని ప్రేమించుకుందామని చెప్పేసి టిఆర్ నిజం నుంచి తెలియజేస్తుంది. 6 జిల్లాలకు కొత్త ఇన్ఛార్జి మంత్రులు, 4 జిల్లాలకు పాతవారే ఉత్తమ్ కొమ్మటిరెడ్డి సురేఖలకు బాధ్యతల నుంచి మినహాయింపు, 3 కొత్త మంత్రులకు జిల్లాల కేటాయింపు ఇచ్చిందని చెప్పేసి అదో వార్త ఇచ్చిండ్రు. ఇంకోటి రీల్స్ చేద్దాం, రిపీట్ గా చెప్దాం. ఉత్తమ బోధన విధానాలపై విస్తృత ప్రచారం, సామాజిక మాధ్యమాల పాటలలో ప్రభుత్వ పాఠశాలలు ఉత్సవంగా రూపొందిస్తున్న ఉపాధ్యాయులు ఎస్ఓటి యూట్యూబ్ ఛానల్లోనే అప్లోడ్ చేస్తున్నాయి. వాస్తవానికి ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళలో ఏమో వాళ్ళ పైసలు పెట్టుకొని వాళ్ళు ఆర్భాటం చేసుకొని ఇది ఏదని చెప్పేసి అంటారు. కానీ కొద్దిమంది ఉపాధ్యాయులు ఈ కొన్ని స్కూళ్ళలో జరిగేవన్నీ యూట్యూబ్లో పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తారు. ఇది శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. ఇంకోటి 2029లో లోకసభ ఎన్నికలకు ముందే మహిళలకు 33% రిజర్వేషన్లు, కులగణన పూర్తయ్యాక డీలిమిటేషన్, ఆ తర్వాత మహిళల రిజర్వేషన్ల అమలు, కేంద్ర ప్రభుత్వంపై యోచన, జనాభా ప్రాతిపాదికన పునర్విభజనకు వ్యతిరేకిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు. వాస్తవానికి ఏంటంటే ఇది ఎప్పటి జరుగుతుంది, డీలిమిటేషన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ దక్షిణాది రాష్ట్రాలు పాపులేషన్ ప్రకారం వెనకబడ్డాయి కాబట్టి జనాభా ప్రాతిపదికన తీసుకోవద్దని చెప్పేసి అంటా ఉన్నారు. ఇంకోటి 26 నుంచి డీలిమిటేషన్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉన్నదని చెప్పేసి అంటారు. ఇంకోటి మహిళా బిల్లు కూడా ఆమోదం పొందింది కాబట్టి మహిళా రిజర్వేషన్ కూడా ఆమోదించాలి అని చెప్పేసి, అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. 2029 కల్లా ఈ మహిళా రిజర్వేషన్ ను కొలికి దేవాలని చెప్పేసి అంటారు. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా మహిళల కులాల ప్రాతిపాదికంగా ఇవ్వాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి తెలియజేస్తాను. ఇంకోటి తుపాకీ గురిపెట్టి దోపిడీ, కోంపల్లిలో కిరాణా షాపులో 5 లక్షలతో పరారి, గతంలోని 10 లక్షలకు విలువైన వస్తువులను వ్యాన్ చోరీ, వరుస నేరాలతో స్థానికులకు ఆందోళన. ఇది ఘోరమైన అమ్మ, వాళ్ళేదో పని చేసుకుంటాడో వీళ్ళేదో చేస్తారు. ఇలాంటి వాళ్ళని ఉపేక్షించవద్దని చెప్పేసి టిఆర్ నిజం నుంచి తెలియజేస్తాను. ఏదేమైనప్పటికీ ఈ విమానంలో చనిపోయిన వాళ్ళ యొక్క కుటుంబాలకు మరొకసారి టిఆర్ నిజం నుంచి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. ఇది ఈరోజు వార్తలు. మరిన్ని వార్తలతో మేము ముందుకు వస్తాం.